హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ వేణుగోపాల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియా ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. కొంచెం సేమియా తీసుకున్నాను, చక్కెర, కొంచెం ఇలాచి, కొంచెం బాదం పొడి అయితే తీసుకున్నాను. బాదం పొడి అనేది మన ఇష్టము, నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. చూడండి, స్టవ్ మీద అయితే పాలు పెట్టాను, ఒక హాఫ్ లీటర్ ఉంటాయి. ఇప్పుడు పాలు కొంచెం కాగిన తర్వాత ఫస్ట్ సేమియా వేసుకుందాం మనం. చూడండి, పాలు అయితే మరుగుపట్టాయి కదా. ఇప్పుడు ఇందులో సేమియా వేద్దాము. పాలు ముందే కాచుకున్నాం కాబట్టి బాగా మరగాల్సిన పని ఏం లేదు. ఒక మరగస్తే మనం సేమియా వేసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాలు ఉడికిద్దాం సేమియాని. చూడండి, సేమియా అయితే ఉడికిపోయింది. సేమియా మనము స్వీట్కి చేసుకున్నట్టు ఉడికే పని లేదు, కొంచెం ఉడికినట్లు ఉడికితే సరిపోతుంది. కొంచెం చక్కెర కొంచెం కరిగిన తర్వాత మనం బాదం పొడి, ఇలాచి అయితే వేసుకుందాం. ఇప్పుడు బాదం పొడి అట్లనే ఇలాచి పొడి కూడా వేస్తాం. వేసి ఒక 2-3 మరుగులు వచ్చేదాకా ఉంచుతాను. చూడండి, సేమియా పాలు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని మనం చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ మౌల్స్లో తీస్తాం. చూడండి, పాలు అయితే బాగా చల్లారబెట్టాను. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ మౌల్స్లో వేద్దాము. మౌల్స్లో వేసాను కదా, ఒక 6 నుంచి 7 గంటలు ఫ్రిడ్జ్లో పెడదాము. చూడండి, ఎవరైనా ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ చేసినప్పుడు ఐస్ క్రీమ్ అయితే వట్టిగానే తీయద్దు, ఇట్లా కొంచెం వాటర్లో పెట్టి. అంటే ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. అంటే చేసే వాళ్ళకి మామూలుగా తెలుసు, ఎవరైనా కొత్తగా చేసినట్లయితే ఇట్లా వాటర్లో పెట్టి తీస్తే ఐస్ క్రీమ్ అనేది తొందరగా వస్తుంది. చూడండి, మనం ఇలా వాటర్లో పెట్టాం కదా. ఇప్పుడు చూడండి, ఐస్ క్రీమ్ అయితే తొందరగా ఓడిపోతుంది. చూడండి, పిల్లలు ఎంతగానో ఇష్టపడే సేమియా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో ఉంటారు కదా పిల్లలు, ఏదో ఒకటి చేసి పెట్టమంటారు. పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, ఏదో ఒకటి చెయ్యమ్మా అంటారు. మనం ఈజీగానే ఇంట్లో ఉన్న పాలతోనే సేమియాతోనే ఇలా ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, ఎప్పుడు చేయకపోతే. చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి.